2023 వన్డే వరల్డ్ కప్లో గాయపడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న షమి ఇటీవలే నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహమ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెట్ ప్రాక్టీస్లో తనను ఎదుర్కోవడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇష్టపడరని తెలిపాడు. విరాట్తో బంధం చాలా స్నేహపూర్వకంగా ఉంటుందని, అయితే ఒకరినొకరం సవాలు చేసుకుంటూ ఉంటామని షమి చెప్పాడు. తన బౌలింగ్లో భిన్నమైన షాట్లు ఆడటానికి కోహ్లీ ప్రయత్నిస్తుంటాడని, కోహ్లీని అవుట్ చేయడానికి అత్యుత్తమంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య స్నేహం మమ్మల్ని చక్కటి ఆటకు ప్రేరేపించేలా ఉంటుంది. తాము 100% ప్రదర్శన అందించేందుకు స్నేహం దోహదపడుతుందని షమి తెలిపాడు. ఫీల్డింగ్ సరిగ్గా సెట్ చేసిన తర్వాత విరాట్ని బ్యాటింగ్ చేయమని అడుగుతానని వెల్లడించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో తను బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎప్పుడూ అంగీకరించడని, ఆడబోనని వెంటనే చెప్పేస్తాడని గుర్తు చేసుకున్నాడు. నెట్స్లో విరాట్ కోహ్లీని 2 లేదా 3 సార్లు అవుట్ చేశానని, అవుట్ అయినప్పుడు కోహ్లీ చిరాకు పడుతుంటాడని అనే విషయాలు షమి పంచుకున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తనకు మంచి మిత్రులని తెలిపాడు. ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్లతో కూడిన సన్నిహిత మిత్రులు ఉన్నారని, తాము ఒకరితో ఒకరం ఫోన్లో మాట్లాడుకుంటుంటామని షమి తెలిపారు. వన్డే వరల్డ్ కప్ 2023లో స్వింగ్ బౌలింగ్తో మహమ్మద్ షమి అదరగొట్టాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు సాధించాడు. వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. సత్తా నిరూపించుకొని మరోసారి జట్టులోకి రావాలని షమి భావిస్తున్నాడు.